గత కొన్నాళ్లుగా భారత్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి టారిఫ్ వార్‌కు తెరబడింది. అయితే ఇక్కడ ట్రంప్ కొద్దిగా మెత్తబడ్డారా? లేదు మన మోడీ గారే తగ్గారా? అన్నది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అన్ని పేపర్‌లో కూడా బ్యానర్ ఐటెమ్ అదే. భారత్, అమెరికాకి మధ్య జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం గురించే ప్రధానమైనటువంటి వార్త మనకి నేషనల్ పేపర్‌లో కావచ్చు, లోకల్ పేపర్స్‌లో కూడా కనపడిద్ది. చూడండి మోడీ గారి స్టేట్మెంట్ కూడా 140 కోట్ల మంది భారతీయుల తరపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ధన్యవాదాలు. ట్రంప్ సారథ్యంలో ప్రపంచ శాంతికి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద 2 ప్రజాస్వామ్య దేశాలు భారత్, అమెరికాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది మన మోడీ గారి స్టేట్మెంట్. అలాగే అమెరికా మన మీద విధించినటువంటి సుంకాలు తగ్గాయి అనేటువంటి వార్తని ప్రధానంగా ఇయాల పేపర్‌లో మనం చూడొచ్చు. గతంలో అదనంగా వేసినటువంటి 25% సుంకాలని అమెరికా ఉపసంహరించుకోవడానికి సిద్ధపడింది. అంటే గతంలో వేసినటువంటి అదనపు సుంకాలు 20% అవి వెనక్కి తీసేసుకుంది. ఇక 18% సుంకాలకి సుంకాలు పడిపోయినట్టు లెక్క. టారిఫ్స్ 18% ఇక మన ఎగుమతుల మీద అమెరికా విధించేది. అయితే ఇక్కడ ఒక కీలక విషయం మాట్లాడుకోవాలి. మోడీ గారి మరి స్టేట్మెంట్ మనం చూసాం. ట్రంప్ స్టేట్మెంటు సోషల్ మీడియా ఖాతాలో ఉంది. అతను సోషల్ మీడియా ఖాతాలో ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనేమంటారు, ఆయన వర్షన్‌లో నేను మోడీ గారితో ఫోన్‌లో మాట్లాడాను. అంతా సానుకూలంగా చర్చలు జరిగాయి. అమెరికా ఉత్పత్తులని దాదాపు 5,00,000 కోట్లకు పైగా ఉత్పత్తులని భారత మార్కెట్‌లోకి ప్రవేశించటానికి భారత ప్రభుత్వం ఒప్పుకుంది. అంటే మోడీ గారు ఒప్పుకున్నారు. అలాగే అమెరికా వస్తువుల మీద 0% టారిఫ్ కూడా మోడీ గారు ఒప్పుకున్నారు. ఇది మాత్రమే కాదు, రష్యా దగ్గర కొంటున్నటువంటి చమురుని ఇక కొనము అని చెప్పేశారు. నిలుపుదల చేసుకుంటామని చెప్పేశారు. రష్యా దగ్గర చమురు కొనకుండా అమెరికా, వెనిజులా దగ్గరే చమురు కొంటామని మోడీ గారు ఒప్పుకున్నారు. ఇది ట్రంప్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. తన సోషల్ మీడియా ఖాతాలో ఇచ్చిన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ గనక యాస్టీజ్‌గా మనం పరిగణలోకి తీసుకుంటే ట్రంప్ నెగ్గారు, మోడీ గారు తగ్గారు అని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఆయన వన్ సైడ్‌గా ఆయన వర్షన్‌లో రాసుకున్నారు. రియాలిటీ ఏందనేది తెలీదు. నిజానికి మన ప్రభుత్వం కూడా అమెరికాకి, మనకి జరిగినటువంటి వాణిజ్య ఒప్పందం గురించి ఏమి చెప్పట్లే బయటికి. ట్రంప్ స్టేట్మెంట్‌ని కూడా ఖండించలే. ఎందుకు ఖండించలేదంటే ఇప్పుడే శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది గదా! మళ్ళా వెంటనే ఖండిస్తే మళ్ళీ ఈ సంబంధాలు, ఈ చర్చలు అన్నీ పాడైపోతాయని డిప్లొమసీ మెయింటైన్ చేస్తుందేమో తెలీదు. మనం ప్రధాని మోడీ గారైతే ట్రంప్‌కి అనుకూలంగా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ట్రంప్ మాత్రం తనకు అనుకూలంగా మాట్లాడారు తప్ప మనకు అనుకూలంగా ఏం మాట్లాడలే. భారతదేశం మీద వేస్తున్న సుంకాలు తగ్గిస్తున్నాం, టారిఫ్‌లు తగ్గిస్తున్నాం అన్న ఒకే ఒక్క మాట తప్ప మిగతాయన్నీ కూడా మనకు వ్యతిరేకమైన మాటలు, అమెరికాకు అనుకూలమైన మాటలు. అమెరికా ఉత్పత్తులన్నీ భారత మార్కెట్‌లో ప్రవేశపెడతారట. దానికి మన దేశం ఒప్పుకుందంట. పైగా వాళ్ళ ఉత్పత్తుల మీద టారిఫ్‌లు కూడా పెద్దగా వెయ్యమని కూడా ఒప్పుకుందంట. 0% టారిఫ్ కూడా మనం ఒప్పుకున్నామంట దశల వారీగా. రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపేస్తామన్నామంట. అమెరికా, వెనిజులా దగ్గరే కొంటామని చెప్పేసి అన్నామంట. ఇది ట్రంప్ ఆయన ఇచ్చుకున్నటువంటి స్టేట్మెంట్. సో, ట్రంప్ మాటలు ఎంతవరకు నమ్మొచ్చు అనేది ఎవరికి వాళ్ళుగా డిసైడ్ చేసుకోవాలి. కాకపోతే ఇక ట్రంప్ మాటలకు వాల్యూ ఎక్కడొస్తుందంటే, ఆ మాటను మన వాళ్ళు ఖండించట్లేదు కాబట్టి వస్తుంది. గతంలో పాకిస్తాన్‌కి, భారత్‌కి యుద్ధాన్ని నేను ఆపానంటే మన వాళ్ళు ఖండించేవాళ్ళు. "ఎలాల నువ్వు ఆపలేదు, మేమే ఆపుకున్నాం" అని మన వాళ్ళు ఖండించేవాళ్ళు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఖండించట్లే. డిప్లొమసీ మెయింటైన్ చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఇప్పటి వరకు ట్రంప్ కొంత నెగ్గాడా అనేటువంటి అనుమానం మాత్రం చాలా క్లియర్‌గా ఇక్కడ కనపడతా ఉంది. ట్రంప్ అనుకున్నది అదే గదా! ట్రంప్ మన మీద ఎందుకు అదనపు సుంకాలు మోపాడు? రష్యా దగ్గర చమురు కొనుగోలు నిలిపేయాలి. అమెరికా చెప్పిన చోట మనం చమురును కొనాలి. అలాగే అమెరికా ఉత్పత్తులని భారత మార్కెట్‌లోకి సుంకాలు లేకుండా ఫ్రీ ట్రేడ్ ఇవ్వాలి అమెరికాకి. ఇప్పుడు అమెరికా ఫ్రీ ట్రేడ్ సంపాదించగలిగింది. అలాగే రష్యా దగ్గర చమురు కొనుగోలని ఆపగలుగుతుంది. ఒకవేళ ట్రంప్ చెప్పింది నిజమైతే. నిజానికి మనం కూడా అంత తగ్గాల్సిన అవసరం లేదు. ట్రంప్ ప్రతిపాదనలకి. ఎందుకంటే ట్రంప్ మన మీద ఎంత సుంకాలు మోపినా సరే ఏమాత్రం తగ్గకుండా మాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని మనం చూపించుకున్నాం. మనం ప్రత్యామ్నాయ మార్గాలను చూపించుకున్నాం. లేటెస్ట్‌గా కూడా ఐరోపా కంట్రీస్ తోటి మనం చేసుకున్న ఒప్పందం నా భూతో నా భవిష్యత్తు. అంటే అమెరికా కాకుండా మాకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. మీరు మా ఎగుమతులను ఎలో చేయకపోయినా, మా ఎగుమతుల మీద సుంకాలు మోపినా, మేము వేరే దేశాలతో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోగలం, ఫ్రీ ట్రేడ్ చేసుకోగలం అని మనం నిరూపించుకున్నాం. అంతేకాదు, మనం చైనాతో సంబంధాలు పెంచుకున్నాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏకంగా భారతదేశాన్ని పిలిచి మనం గౌరవించుకున్నాం. అంటే రష్యాతో మా సంబంధాలు తెగవు
అవి మరింతగా బలపడతాయని చెప్పుకున్నాం. సో, ప్రపంచంలో భారతదేశానికి ఇబ్బంది ఏం లేదు. అమెరికా ఒకవేళ మన మీద సుక్కాలు మోపినా అని మనం చూపించుకున్నాం. మరి నిన్న నిజంగా మన మోడీ గారు ఎందుకు అంత తగ్గుంటారు? ఇక రాబోయే కాలంలో చూడాలి. అంటే ట్రంప్ చెప్పింది నిజమా కాదా అనే డౌట్ చూడాలి ఇక రాబోయే కాలంలో. ట్రంప్ చెప్పింది నిజమైతే మాత్రం మోడీ గారు తగ్గినట్టే లెక్క. మోడీ గారు అంతగా ఎందుకు తగ్గాల్సొచ్చిందన్నది రియాలిటీలో రాబోయే కాలంలో మనం చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఏది ఏమైనా సరే, ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. అసలు అమెరికా ఎంత సుంకాలు మన మీద మోపినా సరే, ఏదో మనమేదో అమెరికాకి ఎగుమతులు చేసి, అమెరికా నుంచి వచ్చే డబ్బుల ఆధారంగా బతికే దేశం మనదేం కాదు. అసలు ఎగుమతుల మీద బతికే దేశం మనది కాదు. ఎగుమతుల వల్ల వచ్చే ఆదాయంతో బతికే దేశం మనది కాదు. మన దేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం. మన ప్రొడక్షన్ మన ప్రజలకు సరిపోతే చాలు. మన ప్రొడక్షను మన ప్రజలకి అందుబాటులో ఉంటే చాలు. అంటే మన ప్రజలకు సరిపోతే చాలు. సస్టైనబుల్ మార్కెట్ ఉన్నటువంటి దేశం మనది. అసలు మన మార్కెట్ ప్రపంచానికి అవసరం తప్ప, ప్రపంచ మార్కెట్ పెద్దగా మనకేం అవసరం లేదు. ఎంతో కొంత అవసరం తప్ప, అంటే మనం దిగుమతి చేసుకోవడమే ఎక్కువ. మనం ఎగుమతి చేసేది తక్కువ. ఆ మాటకొచ్చినప్పుడు. మన ఎగుమతుల మీద ఎంత సుంకాలు మోయించినా కొన్ని రంగాలు మాత్రమే ఇబ్బంది పడతాయి. మొత్తం దేశం మొత్తమే ఇబ్బంది పడదు. కొన్ని రంగాలు మాత్రం ఇబ్బంది పడతాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగం ఇబ్బంది పడిద్ది. ఇప్పుడు ఆక్వా రంగానికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తుంది మన ప్రభుత్వం. ఫార్మా రంగం ఇబ్బంది పడిద్ది. బట్ మన ఫార్మా వాళ్ళకి అవసరం, అమెరికాకి అవసరం. కాబట్టి ఫార్మా మీద మేబీ వాళ్ళు సుంకాలు మోపినా తర్వాత తర్వాత వాళ్ళే తగ్గుతారు. ఎందుకంటే మనం ఆ దేశాలకు పంపించే ఔషధాలు కావచ్చు, మందులు కావచ్చు వాళ్ళకి అవసరం కాబట్టి ఆ విషయంలో వాళ్ళే తగ్గుతారు. ఇక కొంత వస్త్ర రంగం ఇబ్బంది పడిద్ది. అది ఇబ్బంది పడే మాట వాస్తవం. దానికి కూడా ప్రత్యామ్నాయ మార్గాలు మన వాళ్ళు వెతుకుతున్నారు. అంటే ఒక 4, 5 రంగాలు ప్రధానంగా ఇబ్బంది పడతాయి తప్ప దేశం మొత్తం ఏదో ఇబ్బంది పడటం, దేశానికి వచ్చే ఆదాయం పెద్ద ఎత్తున నష్టపోవటం ఏమి ఉండదు. అసలు మనం ఎగుమతుల వల్ల వచ్చే ఆదాయంతో బతికే దేశం కాదు. మనం సస్టైనబుల్ మార్కెట్. ట్రంప్ సుంకాలు మోపినంత మాత్రాన భయపడి లొంగాల్సినటువంటి పరిస్థితిలో మనమేమి లేము. అదే వాళ్ళు సుంకాలు మోపేది దేని మీద? మన ఎగుమతుల మీద. ఆ ఎగుమతులు ఏ రంగాల నుంచి ఉన్నాయో 4, 5 రంగాల నుంచి ఉన్నాయి గట్టిగా. సో, ఆ మాటకొస్తే అసలు అమెరికాకి మన మార్కెట్ ఎక్కువ అవసరం. ఎందుకంటే మన కాడ ఉన్నటువంటి జనాభా చాలా ఎక్కువ. మనం జనాభాగా చూస్తాం, వాళ్ళు కస్టమర్స్‌గా చూస్తారు కాబట్టి, మనది 140 కోట్ల జనాభా కాబట్టి, ఈ 140 కోట్ల మంది అమెరికా వస్తువులని, అమెరికా ఉత్పత్తులని గనక బ్యాన్ చేస్తే అమెరికాకి ఎంత పెద్ద నష్టం? అయితే అమెరికా ఆలోచన ఏందంటే ప్రపంచం మొత్తం డాలర్‌తో నడుస్తుంది కాబట్టి, నన్నంత ఈజీగా ఎవడు వదులుకోలేడు. వర్తకం డాలర్‌తో నడుస్తుంది గదా! ఏ దేశం ఇంకో దేశం నుంచి కొనుక్కున్నా, ఏ దేశం ఇంకో దేశానికి అమ్మినా డాలర్‌తోనే కొనాలి, డాలర్‌తోనే అమ్మాలి. సో, డాలర్‌తో పొద్దున్న లేస్తే అవసరం. ఆ డాలర్ అనేది అమెరికా కరెన్సీ. అందుకని అమెరికాకి ప్రపంచం నా చేతుల్లో నుంచి ఎక్కడికి పోలేదు. నన్ను కాదనుకుని ఏ దేశం మనుగడ సాధించలేదు అనేటువంటి థింకింగ్ నేచర్. సో, అదొక్కటి తప్ప అమెరికాతో మనం ఇంకా వేరే విషయాల్లో కంగారు పడాల్సిందో, లొంగిపోవాల్సిందో, భయపడాల్సిందో ఏమీ లేదు. సో, ఏదేమైనా అమెరికాతో వాణిజ్య ఒప్పందం జరిగినట్టుగా మాత్రం చాలా క్లియర్‌గా తెలుస్తా ఉంది. ఆ వాణిజ్య ఒప్పందం ఏంటి అన్నది మన వాళ్ళు మన వైపు నుంచి క్లారిటీ ఇవ్వలేదు. ట్రంప్ మాత్రం తన వర్షన్ తను చెప్పుకుంటూ వచ్చారు. యాహ్! మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.